అందరికీ నమస్కారం. ఈరోజు మనం అహల్య వృత్తాంతాన్ని లోతుగా విశ్లేషించబోతున్నాం. ఎంతో స్వచ్ఛమైన, ప్రశాంతమైన వాతావరణం నుండి మొదలై ఒక భయంకరమైన వంచన వైపు, ఆ తర్వాత దైవికమైన విమోచనం వైపు ఈ ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం. మనందరికీ సుపరిచితమైన ఈ పురాణ గాథలో దాగిన కొన్ని ఆసక్తికరమైన కోణాలను ఈ వివరణ ద్వారా తెలుసుకుందాం. అసలు ఇంత ప్రశాంతమైన ఆశ్రమంలో జరిగిన ఆ ఒక్క వంచన పురాణాలలోనే అత్యంత ప్రసిద్ధమైన శాపానికి, ఆ తర్వాత గొప్ప విమోచనానికి ఎలా దారితీసిందనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది కదా. ఆ మోసం వెనుక ఉన్న పరిస్థితులు, ఆ శాపం ఎలా తొలగిపోయింది అనేది ఇప్పుడు మనం ఒకటొకటిగా విశ్లేషిద్దాం. ముందుగా మొదటి విభాగం, ప్రశాంతతకు మారుపేరైన గౌతమ మహర్షి ఆశ్రమం. అహల్య కేవలం ఒక సాధారణ స్త్రీ కాదు. ఆమె అపూర్వమైన అందం, అంతకు మించిన వినయం, మూర్తీభవించిన అద్భుతమైన వ్యక్తిత్వం ఆమెది. ఎంతలా అంటే ఆమె రూప లావణ్యాలు సామాన్యులనే కాదు, సాక్షాత్తు స్వర్గంలోని దేవతలను సైతం ఆశ్చర్యపరిచే స్థాయిలో ఉండేవని మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక రెండవ విభాగం, ఇంద్రుని వంచన. ఇక్కడే ఈ కథలో ఊహించని మలుపు మొదలవుతుంది. ఇక్కడసలేం జరిగిందంటే, గౌతమ మహర్షి ఆశ్రమం నుండి బయటకు వెళ్ళగానే దేవేంద్రుడు సరిగ్గా అదే మహర్షి రూపంలో అక్కడికి చేరుకున్నాడు. మొదట అహల్యకు కాస్త అనుమానం వచ్చినా ఆ మాయాజాలం ముందు ఆమె కూడా భ్రమపడి తన భర్తే వచ్చాడని నమ్మింది. ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎంత సులభంగా మోసం జరిగిపోయిందో ఈ క్రమం మనకు స్పష్టంగా చూపిస్తుంది. తర్వాత మూడవ విభాగం, మహర్షి ఆగ్రహం మరియు ఆయన ఇచ్చిన శాపం. నిజమైన గౌతమ మహర్షి తిరిగి ఆశ్రమానికి రావడం, తన దివ్యదృష్టితో జరిగిన ఈ ఘోరమైన మోసాన్ని గ్రహించడం అప్పటికప్పుడే జరిగిపోయాయి. ఆయన ఆగ్రహంతో రగిలిపోయారు. దానికి శిక్షగా ఎన్నో సంవత్సరాల పాటు ఈ ఆశ్రమంలో ఎవరికీ కనిపించకుండా రాయిలా పడియుండాలి అని ఆయన కఠినంగా శపించారు. అంతటి అద్భుతమైన స్త్రీ క్షణాల్లో కదలికలేని రాయిగా మారిపోవడం నిజంగా అత్యంత విషాదకరం కదూ. అయితే అహల్య తన తప్పును తెలుసుకుని కన్నీరు మున్నీరుగా రోదించినప్పుడు ఆ పశ్చాత్తాపాన్ని చూసి మహర్షి మనసు కాస్త కరిగింది. అందుకే ఒక షరతుతో కూడిన విమోచన మార్గాన్ని చెప్పారు. త్రేతాయుగంలో సాక్షాత్తు మహావిష్ణువు అవతారమైన రాముడి పాదం ఆ రాయికి తగిలినప్పుడు మాత్రమే ఆమె శాపం తొలగిపోతుందని ఆయన సెలవిచ్చారు. ఇక నాల్గవ విభాగం, పశ్చాత్తాపం, నిరీక్షణ. సుదీర్ఘమైన ఒంటరితనానికిది ప్రతీక. ఆ తర్వాత ఐదవ విభాగం, శ్రీరాముని దివ్యస్పర్శ. చీకటి నిరీక్షణకు దొరికిన అద్భుతమైన ముగింపు ఇదే. దశాబ్దాల పాటు ఎవరికీ కనిపించని రాయి రూపంలో ఆశ్రమంలో మౌనంగా సాగిన ఆ నిరీక్షణకు చివరకు కాలం చెల్లింది. ఒకరోజు మహర్షి విశ్వామిత్రుడితో కలిసి శ్రీరాముడు ఆ ఆశ్రమానికి విచ్చేశాడు. రాముడలా అడుగుపెట్టాడో లేదో అంతకాలం కళావిహీనంగా ఉన్న ఆశ్రమం అకస్మాత్తుగా అద్భుతమైన కాంతితో ప్రకాశించింది. ఆ మరుక్షణమే రాముడి పవిత్ర పాదం ఆ శిలారూపంలో ఉన్న అహల్యను తాకింది. ఈ కథ మొత్తంలో ఇది ఒక అద్భుతమైన ఉత్కంఠభరితమైన ఘట్టం. ఇక్కడ ఈ రెండు స్థితుల మధ్య వ్యత్యాసం ఒకసారి గమనిస్తే, ఒకవైపు దశాబ్దాలపాటు రాయిలా ఒంటరిగా పశ్చాత్తాపంతో గడిపిన శాపగ్రస్త స్థితి, మరోవైపు రాముడి స్పర్శతో శాపం తొలగిపోయి మళ్లీ తన దివ్యరూపాన్ని తిరిగి పొంది ఆనందంతో చేతులు జోడించి నమస్కరిస్తున్న విమోచన స్థితి. చేసిన పొరపాటుకు అనుభవించే నిజమైన పశ్చాత్తాపం, ఆ తర్వాత లభించే దైవిక కరుణ ఎంత గొప్పవో ఈ ఘట్టం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక చివరిగా ఆరవ విభాగం, ధర్మం, క్షమ మరియు భక్తి. అహల్యకు విమోచనం కలగగానే ఆ అపురూపమైన దృశ్యాన్ని చూసి స్వర్గం నుండి దేవతలు సైతం పులకించిపోయారు. అద్భుతమైన పూలవాన కురిపించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ పురాతన సంఘటన ఇప్పటికీ ఎందుకు అంత ముఖ్యమైనదంటే, ఆ రోజు ప్రపంచం 3 గొప్ప విషయాల మహిమను కళ్లారా చూసింది. ధర్మం ఎలా తన పాత్ర పోషిస్తుంది, దైవికమైన క్షమ ఎంత గొప్పది, అలాగే నిరీక్షణతో కూడిన నిజమైన భక్తికి ఎలాంటి ఫలితం దక్కుతుందనే ఉన్నతమైన విలువలు ఆ వేడుకలో ప్రతిబింబించాయి. ముగింపుగా ఆలోచిస్తే, ఒక తీవ్రమైన పరిణామం ఎదురైనప్పుడు నిజమైన పశ్చాత్తాపం, స్వచ్ఛమైన దైవిక క్షమాగుణం కలిసి మరలా ధర్మాన్ని, సమతుల్యతను ఎలా తీసుకువస్తాయో అహల్య ప్రయాణం మనకు స్పష్టం చేస్తోంది. ఈ అద్భుతమైన కథలోని లోతైన అర్థాలు ఖచ్చితంగా మనల్ని చాలా కాలం పాటు ఆలోచింపజేస్తాయి కదూ. ఇంతటితో ఈ విశ్లేషణను ముగిద్దాం. నమస్కారం.